టీడీపీ అధినేత చంద్రబాబు పైన మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంబోతు అంటూ తనను విమర్శించడం పైన ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపైన విమర్శలు చేసే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేదంటే చంద్రబాబు చరిత్ర అంతా కూడా ప్రజల ముందు ఉంచుతానని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు చెత్తగా రాష్ట్రాన్ని పాలించాడని, అందుకే ఆయనకు 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇక ఈసారి ఎన్నికల్లో టీడీపీ నావా పూర్తిగా మునిగిపోతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ. ఎంతమందిని వాడుకుని వదిలేశావు? చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు నీ కొడుకు పిల్లనిచ్చాడు కాబట్టి ఉన్నాడు, కానీ మీ తమ్ముడిని ఏం చేశావు? హరికృష్ణ ఏం చేశావు? నీ తోలుడిని ఏం చేశావు? వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి అధికారంలో వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చెప్తాం. అదేమంటే హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతా ఉన్నా. హూ కిల్డ్ కోడెలా చెప్పు చెప్పండి. హూ కిల్డ్ కోడెలా? కోడెల మరణానికి నువ్వే కారణం. హూ కిల్డ్ వంగవీటి మోహన్ రంగా? వంగవీటి మోహన్ రంగా మరణానికి నువ్వే కారణం. ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు, అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం. నీ అధికార దాహం ఇవ్వడాల నుంచి హింసలు చేసి మ్యానిపులేషన్ చేసి నిలబెట్టుకున్నావు. ఇంకా నీ ఆటలు చల్లనేటువంటి పరిస్థితులు వచ్చాయి. రాజశేఖర గారు వచ్చినప్పుడే నీ ఆటలు చల్లలేదు, నువ్వు మరుగున పడిపోయావు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణిన తర్వాత ఆ గ్యాప్లో 5 సంవత్సరాలు నువ్వు